ఈరోజు మనం ఒక విషాదకరమైన అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే ఒక కేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది దృష్టిని ఆకర్షించిన ఈ కేసులో వాస్తవాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో చూద్దాం. ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలు, ఒక ప్లాన్. ఇది జరిగింది చర్లపల్లి రైల్వే స్టేషన్లో. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి చనిపోయింది. వినడానికి చాలా విషాదంగా ఉంది కదా, కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దీని వెనుక మనం ఊహించని ఎన్నో మలుపులున్నాయి. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు కూడా చాలా ఫాస్ట్గా ముగిసిపోయింది. వాళ్లు చెప్పిందేంటంటే, విజయరెడ్డి తీవ్రమైన డిప్రెషన్లో ఉంది, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది, తాను లేకపోతే తన పిల్లలు అనాథలైపోతారనే భయంతో వాళ్లను కూడా తనతోపాటే తీసుకెళ్లిపోయింది అని తేల్చేశారు. కాని అసలు కథ నిజంగా ఇంత సింపుల్గా ఉందా? అక్కడే అసలు ట్విస్ట్. పోలీసుల కథకి ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పేదానికి అస్సలు సంబంధమే లేదు. ముఖ్యంగా ఆమె భర్త ఏమంటున్నారంటే, ఆమె చాలా ధైర్యవంతురాలు, చాలా ఇండిపెండెంట్. ఇప్పుడు చూడండి, పోలీసులు చెప్పిన డిప్రెషన్ కథకి ఈ మాటలకి ఎంత తేడా ఉందో. సరే, అసలిది ఆత్మహత్యే అయితే అది క్షణికావేశంలో జరగాలి కదా. కాని ఇక్కడ దొరికిన ఆధారాలు వేరే కథ చెప్తున్నాయి. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కానే కాదు, చాలా పక్కాగా ప్రణాళికా ప్రకారం జరిగిందనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, 1 తన కొడుకు చేతిమీద ఒక ఫోన్ నంబర్ రాసి ఉంది. 2 తన మొబైల్ ఫోన్ను కావాలనే కారులో వదిలేసింది. 3 కారు తాళాలను తీసి కొడుకు జేబులో పెట్టింది. ఈ 3 పనులు చూస్తే ఏమనిపిస్తోంది? ఏదో సమాచారం ఇన్వెస్టిగేటర్స్కి ఖచ్చితంగా తెలియాలి అని ఆమె ప్లాన్ చేసినట్టు లేదా? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఫోన్ను ఎందుకు వెనక్కి వదిలేసింది? బహుశా ఆ ఫోన్లో ఏదైనా కీలకమైన ఆధారముందా? ఈ ప్రమాదంలో అది పాడైపోకూడదని, దాన్ని సేఫ్గా ఉంచాలననుకుందా? సరే, ఈ ప్లానింగ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం టైంలైన్లోకి వెళదాం. ఎందుకంటే ఇక్కడే అసలు గందరగోళమంతా ఉంది. ఆమె చివరి గంటల కథలో చాలా వైరుధ్యాలున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఆమె తల్లి ఏమో సాయంత్రం 6:30కి ఇంట్లోంచి వెళ్ళింది అంటున్నారు, పక్కింటి వాళ్లు మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళింది అంటున్నారు, కూతురు కాలేజీలో ఏమో 4:30–5:30 మధ్య పికప్ చేసుకున్నారనే రికార్డుంది, కొడుకు కాలేజీలో అయితే రాత్రి 7:30కి పికప్ చేసుకుంది. అంటే ఒక్కొక్కరూ ఒక్కో టైం చెప్తున్నారు. దీనివల్ల ఆమె చివరి రోజులో కొన్ని గంటలపాటు ఎక్కడుందో, ఏం చేసిందో ఎవరికీ తెలియకుండా పోయింది. అంటే పిల్లల్ని పికప్ చేసుకున్న తర్వాత రాత్రి సుమారు 11:30కి రైల్వే స్టేషన్కి వెళ్లారు. ఈ మధ్యలో దాదాపు 4 గంటలు. ఆ 4 గంటలు వాళ్లు ఏం చేశారు, ఎక్కడికి వెళ్లారు? ఈ మిస్సింగ్ అవర్స్ గురించి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు.